హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా సైబర్ నేరాల వల్ల మోసపోతున్నారు. సో సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శ్రావణి గారు. అసలు సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు? హ్యాకింగ్ ద్వారా కానీ ఇతర వెబ్సైట్స్ అవి ఇవి అనుకుంటూ మోసం చేస్తున్నారు. అసలు హ్యాకింగ్ ఉందా? అది ఎలా జరుగుద్ది? ఈ యాక్చువల్గా సైబర్ నేరాలు అనేది ఒక కొత్త రకం ఫెనామిన్ అన్నట్టు ఇంటర్నెట్ వరల్డ్లో. సో ఫస్ట్ మనం ఈ నేరం ప్యాటర్న్ టోటల్గా ఓవరాల్గా అర్థమైతే ఇది హ్యాకింగ్ అనేది వన్ ఆఫ్ ద భాగం అన్నట్టు. మనం ఏమర్థం చేసుకోవాలంటే అసలు ఈ సైబర్ నేరాలు ఏంటి, అవి ఎలా జరుగుతాయని అర్థం చేసుకునేప్పుడు దాంట్లో భాగంగా మనం హ్యాకింగ్ కావచ్చు, లేకపోతే న్యూడ్ కాల్ ట్రాప్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, లేకపోతే లాటరీ ఫ్రాడ్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి చెప్పవచ్చు. ఈ సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, ఎలా జరుగుతాయని తెలిసినప్పుడు దానికంటే ముందు నేను ఎవరో చెప్తాను. సో నా పేరు మాధవ్ రెడ్డి. నేను NIT వరంగల్ బీటెక్ చదివినాను. ఈ సైబర్ నేరాల గురించి 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఒక 200 సెషన్లు ఇచ్చినాను. అందులో తెలంగాణ పోలీసులకు SP లెవెల్ వరకు ఇచ్చినాను, అండ్ IIT మద్రాసు, DRDL, SK యూనివర్సిటీ, బ్యాంకు, హెట్రోడాక్స్, మెనీ ప్లేసెస్లో ఇచ్చినాను. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అంటే మొబైల్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు గురయ్యే అవకాశం ఉందంటే మీకు తెలియకోకుంటే గురయ్యే అవకాశం, తెలిస్తే తప్పించుకుంటారు. అంటే సార్ ఏ విధంగా సైబర్ నేరగాళ్ళు అంటే లింక్స్ పంపించే యాప్స్ ద్వారానా? అదే ఎలా జరుగుతాయి? విషయం ఏంటంటే ఈ సైబర్ నేరాలు ఒక 90 రకాలు ఉన్నాయి. ఈ 90 రకాలు ఉన్నాయి. ఈ 90 రకాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట తీసుకుందాం అనుకోండి. పప్పు చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, రైస్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, లేకపోతే ఇడ్లీ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దోశ చేయడానికి, బట్ అన్ని ఫుడ్డే. అట్లనే ఈ సైబర్ నేరాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో మనం యాక్చువల్గా ఈ ప్రాసెస్తో పాటు అన్నిటికంటే మూలం ఏంటి అనేది తెలుసుకోవాలి. నేను చెప్తే ఎప్పుడైతే మూలాలను టచ్ చేస్తావో తర్వాత క్రైమ్లన్నీ ఆటోమేటిక్గా తెలుసుకుని. ఒక సింపుల్గా చెప్తాను. అగ్ని తీసుకుందాం, మామూలుగా ఫైర్ తీసుకుందాం, లేకపోతే కరెంట్ తీసుకుందాం. కరెంట్ కానీ ఫైర్ కానీ కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుంది, అగ్ని దగ్గరికి పోతే వేడి తగిలి డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ సైబర్ నేరాల ప్యాటర్న్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చు. ఆ విషయం మీద మనకు తెలుసుకుంటే తర్వాత ఏ నేరాలు ఎలా జరుగుతాయి అనేది అది సింపుల్ అన్నట్టు. లేకపోతే ఫస్ట్ నేరాలు లేకపోయినాం అనుకోండి, ఈ ప్యాటర్న్ అర్థం కాలేదనుకోండి, చాలా కష్టం అన్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్యాటర్న్కి, ఈ సైబర్ నేరాలకి ప్రధాన కారణం ఏంటంటే అత్యాశ అండ్ కామం, అంటే కోరిక, లేకపోతే ఇంగ్లీష్లో లస్ట్ అంటారు అన్నట్టు. ఆన్లైన్లో ఎవరో కనిపిస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందంగా కనిపిస్తారు, వాళ్ళ మీద ఏదో మనసు పాడు చేసుకోవడం. అది అవతల అమ్మాయో అబ్బాయో కూడా తెలియదు, ఒక ఫోటో చెప్పి మీరేం తెలియదు కదా. అండ్ భయం అని ఎందుకంటారంటే ఇవన్నీ ఫేక్ డ్రగ్ పార్సల్, ఇట్లా రకరకాల క్రైమ్ జరుగుతున్నాయి. దానికంటే ముందు వీళ్ళు ఎప్పుడైతే ట్రాప్ గురవుతారో, న్యూడ్ కాల్ ట్రాప్లు కానీ ఇంకో చోట కానీ, వాళ్ళకు మేము ఇది బయట జనాలకు చెప్తామనే భయాన్ని క్రియేట్ చేస్తారన్నమాట. లాస్ట్ ఏంటంటే అమాయకత్వం. ఈ అమాయకత్వం అనేది అన్నిటికీ బేస్ లైన్ అన్నట్టు. ఎప్పుడైతే వాడు అమాయకుడు అవుతాడో ఈ సైబర్ నేరాల్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైబర్ నేరాల్లో ఇరుక్కోకూడదు అంటే యాక్చువల్గా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. నేను చెప్పిన 4 ఏదైతే భయం ఉందో, కోరిక ఉందో, అత్యాశ ఉందో, అమాయకత్వం ఉందో, అవి నిజమైన సైబర్ క్రైమ్స్ కూడా అవే కారణాలు. బట్ సైబర్ నేరాల వరకు వచ్చేందుకు దాని మీద తీవ్ర ప్రభావం ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. మీరు ఇంతకుముందు గత 10 ఏళ్ళు 20 ఏళ్ళ కిందకి వెళ్తాం. మన పిక్ ప్యాకెటింగ్ ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా పిక్ ప్యాకెటింగ్ చేస్తున్నారా? ఎందుకంటే డబ్బులు లేవు పర్సులో. మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూసినారంటే మీ పర్సులో మహా అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి, అంతే కదా. అంతా ఆన్లైన్ అయిపోయింది. సేమ్ టైంలో ఈవెన్ చైన్ స్నాచింగ్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉంది, బట్ లేడీస్ కొద్దిగా స్మార్ట్ అయిపోయినారు, రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు. సో అంటే నేనేం చెప్తున్నా అంటే చైన్ స్నాచింగ్ కానీ, పిక్ ప్యాకెటింగ్ కానీ, మొబైల్ లిఫ్టింగ్ కానీ, లేకపోతే ఏ క్రైమ్ అయినా కానీ మామూలుగా అది క్రైమ్ జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ సైబర్ క్రైమ్ వరకు వచ్చేకి ఎవరైతే బాధితుడు ఉంటారో, లెటర్ సపోజ్ మనమే బాధితులం అనుకో, టెంపరీగా మన సహకారంతో జరుగుతుంది అన్నట్టు. మన సహకారంతో ఎప్పుడు జరుగుతుంది?
మనము ఏదైనా తెలియనప్పుడు తెలియనప్పుడు మనకు దాని గురించి తెలియనప్పుడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్ వస్తుంది, నేను పొద్దున్నే చూసినాను, అమ్మ నీ కొడుకు మ్యారేజ్ సందర్భంగా 500 రూపాయలు జియో వాళ్ళు ఫ్రీగా జియోలో వేస్తున్నారు అన్నమాట. దాని మీద క్లిక్ చేసినారు అనుకోండి, ఆటోమేటిక్గా హ్యాక్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు తెలుస్తుంది హ్యాకింగ్ అంటే ఏందనేది. ఏం లేదు, హ్యాకింగ్ అంటే ఏం లేదు, ఒక ఉచ్చు అన్నట్టు. ఒక జంతువులకి వేస్తాం చూడి, ఒక ఉచ్చు అన్నట్టు. మీరు దాని మీద క్లిక్ చేయాలంటే మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి, అంతే కదా. ఆఫర్ని చూసి క్లిక్ చేస్తారు. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో తల్లిపాలు తప్ప ఏవి ఫ్రీగా దొరకవనే తెలియదు. ఫ్రీ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటారు అన్నట్టు. ఒకసారి ఏదైనా ఉచితం అంటే అది చాలా కాస్ట్లీ అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేస్తారో మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. ఒకసారి మీ ఫోన్ హ్యాక్ అయింది అనుకోండి, మీ డాటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మీ ఫొటోస్ కావచ్చు, మీ కాంటాక్ట్స్ కావచ్చు. పూర్వకాలంలో పూర్వకాలం అనేది రీసెంట్ కూడా మిమ్మల్ని ఎవరినైనా బదనాం చేయాలనుకోండి, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి గెట్టగరిస్తే సరిపోతుంది, ఎందుకంటే చుట్టుపక్కల ఉండాలి. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో బదనాం చేయాలంటే ఏం లేదు, సింపుల్గా మీ కాంటాక్ట్స్ మీ గురించి చెడుగా పంపిస్తే సరిపోతుంది. ప్రపంచం అంతా మీకు తెలియదు కదా. బట్ స్టిల్ ట్రోలింగ్ లాంటిది కూడా ఉంది. మీరు మొన్న చూసింటారు, గుంటూరులో ఒక అమ్మాయి ట్రోలింగ్కి ఆత్మహత్య చేసుకుంది. సో ఇక్కడ ఈ విర్చువల్ ప్రపంచంలో ఎంత మనిషి సున్నితంగా ఉంటే అంత డేంజర్. బట్ అట్లని చెప్పి రఫ్ అండ్ టఫ్గా ఉండాల్సిన పని లేదు. సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది మనకు చెప్పుకోవాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోవాలి, మన కంపెనీలో ఎంప్లాయీస్కి చెప్పాలి, వినియోగదారులకు చెప్పాలి, ప్లస్ బాహ్య ప్రపంచంలో మనకు సంబంధించిన అందరికీ చెప్పాలి. నిన్న సాయంత్రం నేను పనిచేస్తున్న ఈ కంపెనీలో మా వాళ్ళకు 20 మెంబర్స్ ఆన్లైన్లో సెషన్ ఇచ్చినాను. ఇది నేను 6వ ఇచ్చినది. ఆఫ్లైన్లో ఒక 5 సార్లు ఇచ్చినాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే క్రైమ్ ప్యాటర్న్ అర్థమవుతుందో జాగ్రత్త పడతాం అంతే. అక్కడ గుంత ఉందని ఒక బోర్డు పెట్టినాం అనుకోండి, ఎవరు పడరు కదా. దాంట్లో బోర్డు లేదనుకోండి, చీకటి ఉంది, పడే అవకాశం ఉంది కదా. మనము మీకు చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి జాగ్రత్త చెప్పినారా? మరి సోషల్ మీడియా క్రైమ్స్ గురించి ఏమైనా చెప్పినారా మీ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఇంట్లో కానీ? లేదు. ఈ కత్తి, కరెంటు, కంప, సునామీ, క్యాన్సర్, ఎయిడ్స్ ఇవన్నీ కలిపి ఒక 1000తో మల్టిప్లై చేస్తే సైబర్ క్రైమ్కి తక్కువే, అంత ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా తెలంగాణలో నిన్న లేక మొన్న పేపర్లో వచ్చింది, ఒక్కొక్క నెల 150 కోట్ల పైన నష్టపోతున్నారంట. 150 కోట్లు. జస్ట్ ఆలోచించండి, ఎందుకు నష్టపోతున్నారు, ఎట్లా నష్టపోతున్నారు? మన క్రిమినల్ మన దగ్గర లేడు కదా అంటే, ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు సహకరించడం వల్లనే. బాధితులు ఎవరు? అందరూ చదువుకున్న వాళ్ళే. మళ్ళీ చదువుకున్న వాళ్ళకి తెలియదు కదా ఇంగ్లీషు, చదువుకున్న వాళ్ళు హిందీలో మాట్లాడరు కదా పెద్దగా. ఇప్పుడు తెలుగు ప్రాంతం నుంచి ఇంగ్లీష్లో పెద్దగా మాట్లాడరు కదా. ఒకవేళ మాట్లాడితే చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు. ఈ సోకాల్డ్ చదువుకున్న వాళ్ళకి బాహ్య ప్రపంచ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అన్నట్టు. ఈ జరగాలంటే ప్రాపర్ అవగాహన కావాలి. అది అవగాహన ఇట్లా వీడియో రూపంలో కావచ్చు, క్లాస్ రూమ్ రూపంలో కావచ్చు. క్లాస్ రూమ్ రూపంలో మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే ఇంటరాక్టివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ కాకుండా నేను సింగిల్గా చెప్పినాను అనుకోండి, అంత మోర్ ఎఫెక్టివ్గా ఉండదు కదా. సేమ్ అట్లనే క్లాస్ రూమ్లో మోర్ ఇంటరాక్టివ్ అయితే, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, సంవత్సరం అంతా ఒక స్టూడెంటు, ఒక టీచరు సంవత్సరం అంతా చెప్తే 40 మార్కులు రావట్లేదు, అంతే కదా. సో ఎక్కడో వీడియోలు చూసి దాన్ని అన్నీ తెలుసుకుంటారని ఏం లేదు. బట్ ఇది బేస్ అవుతుంది తెలుసుకోవడానికి. ఎప్పుడైతే బేస్ అవుతుందో తెలుసుకోవడానికి, ఆటోమేటిక్గా ఫర్దర్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, దాని గురించి అవగాహన పెంచుకోవడము, తమకు తాము రక్షింపబడుతూ ఇతరులను రక్షించవచ్చు అన్నట్టు. ఇప్పుడు నాకు కంప్లీట్గా ఐడియా వచ్చింది కాబట్టి సైబర్ నేరాల గురించి ఈరోజు 10 మందికి చెప్పగలుగుతున్నాను. అట్లని చెప్పి నేనేం మోసపోలేదు. బట్ నేను రెగ్యులర్గా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన ఉంది కాబట్టి.